హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతులలో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము కారేపల్లి మండలం గిద్దవారిగూడెంలో మనము ఒక ఫీల్డ్ ప్రదర్శన అయితే రావడం జరిగింది. సో ఆ సీడ్ వచ్చేసి మనకి అక్షయ సీడ్స్ వారి జేత్రా 06457. సో ఇదొకటి మనకి కొత్త వెరైటీ. సో ఈ వెరైటీ యొక్క కొత్త లక్షణాలు, సో ఏ విధంగా కాసింది, ఈ రైతు ఎన్ని ఎకరాలు వేసుకున్నాడు అనేసి మనం రైతు మాటలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అన్న, పేరు? నా పేరు గురువత్ ప్రసాద్ అన్న. ఒకసారి రైతు మీ యొక్క డీటెయిల్స్ చెప్పు. నా పేరు గురువత్ ప్రసాద్, గిద్దవారిగూడెం, రాయపల్లి మండలం, ఖమ్మం జిల్లా. అన్న, నువ్వు ఈ సంవత్సరం ఏ సీడ్ వేసుకున్నావు అన్న? ఈ అక్షయ వాళ్ళది జేత్రా 106 వేసుకున్నామన్న. సో మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మొత్తం 6 ఎకరాలు వేసుకున్నాను. 6 ఎకరాలు మొత్తం ఇదే సీడ్? లేదు లేదు, అది ఏరే వేసుకున్నాను, ఇదే గుంటలు ఇది వేసుకున్నాను. ఏమోగా 5 ప్యాకెట్ ఇచ్చారు, ఇది వేసుకున్నాను. 5.5 ఏరే సీడ్ వేసుకున్నాను. 5.5 వేరే సీడ్. సో ఇది వచ్చి 20 గుంటలు మాత్రమే వేసుకున్నారు. 20 గుంటలు మాత్రమే. సో ఈ రైతు వచ్చేసి మనకు ఈ అక్షయ సీడ్స్ జేత్రా 06457 మనకి 20 గుంటలు మాత్రమే వేసుకోవడం జరిగింది. అన్న, ఈ సీడ్ ఎట్లా ఉందన్న? మీరు ఇప్పుడు 6 ఎకరాల్లో ఎన్ని రకాల సీడ్ ఎంచుకున్నారు ఈ సంవత్సరం? నేను మొత్తం మూడు రకాలు వేసుకున్నాను. దీంతో 4వ రకం అయితే? ఇది 4వ రకం. సో ఆ 3 రకాల కంటే ఇది ఎట్లుందన్న? మొత్తం ఇది వేసుకుంటే బాగా అనిపిస్తుంది అన్న. చూసినారు ఒకసారి, వేణి రైతులారా ఒకసారి. సో ఈ 6 ఎకరాలు మొత్తం ఒకటే సీడ్ వేసుకుంటే బాగుండు అని బాధపడుతున్న రైతు ఒకసారి చూడండి. మీరు కాయలు ఏమైనా ఉన్నాయో ఒకసారి. ఎక్సలెంట్ కాసింది కాయ అయితే. మన కాయ అయితే ఇప్పుడు పండలేదు, అంటే మనకు 20-30% పండింది. కానీ సో మన పచ్చికాయ మాత్రం గంపలుగా ఉన్నాయి. చూడండి ఒకసారి, గంపల నిండా కాయలు ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో ఈ తోట మొత్తం కాసి కింద పడ్డది. ఒకసారి మీరే చూసుకోవచ్చు వీడియోలో. మొత్తం 3 స్టెప్పులు కాసింది ఈ తోట. మొత్తం 2 స్టెప్పులు కాదు, 3 స్టెప్పులు కాసింది. ఒకసారి మీకు డౌట్ ఉంటే వచ్చేసి గిద్దవారిగూడెంలో మనకు ఈ తోట మీరు విజిటింగ్ చేసుకోవచ్చు. అయితే మరి ఈ రైతు దీనికి నల్లి కూడా రాలేదన్న. సో ఇప్పటిదాకా నల్లి కూడా రాదని చెప్తున్నారు. అంత లేదు, దొప్ప వస్తుంది. బొబ్బర రోగం అంటారే, అది కూడా రావట్లేదు దీనికి. అంటే బొబ్బర కూడా రాదు అని చెప్తున్నారు రైతు గారు ఒకసారి. సో రైతు మాటలు ఒకసారి వినండి. అదే విధంగా మనకు ఇప్పటిదాకా 20 గుంటలు. సో మొత్తం 6 ఎకరాలకి ఎంత పెట్టుబడి అయిందన్న? మొత్తం ఒక 6 లక్షలు అయిందన్న. అంటే ఎకరానికి 1,00,000 పెట్టినాం. సో ఇప్పుడు దీనికై చాలా తక్కువ పెట్టినా. ఇప్పుడు అంటే ఇది సపరేట్ గా వేసుకుంది, 20 గుంటలు సపరేట్ గా. సో ఈ రైతు వచ్చేసి మనకి 6 ఎకరాల్లో 20 గుంటలు సపరేట్ గా పెట్టుకోవడం జరిగింది. చాలా తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు మీరు సపరేట్ గా మందు కొడతారా లేక మొత్తం కలిపి మందు కొడతారా అన్న? దీనికి మొత్తానికి కొడుతున్నా గానీ దీనికి పెట్టుబడి దానికి పెట్టుబడి చాలా డిఫరెంట్ ఉందన్న. సో మనం ఏ మందు కొట్టినా సరే ఇది ఎమ్మటే రియాక్ట్ అవుతుంది. అంటే మనం కొట్టగానే ఈ మొక్క అనేది తీసుకుంటానే రైతు మాటలు చెప్తున్నారు. సో ఒకసారి మీరే చూసుకోవచ్చు. ఇప్పటిదాకా వచ్చేసి మనకి దీని మీద నల్లి కూడా లేదు. సో ఎంత గ్రీనిష్ గా ఉందో చూడండి ఒకసారి, పచ్చగా ఉంది తోట. సో ఫ్రెండ్స్, మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త వెరైటీని ఎంచుకోవడంలో ఏంటంటే మనకి గింజ అనేది నాణ్యత ఉంటుంది. అందువల్ల మనకి వైరస్ అంటే ఇవి రావు. సో ఈ సీడ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే మనకి మొక్క స్టార్టింగ్ దశ నుంచి మనకి గుబురుగా వస్తుంది, బుట్టలు వస్తుంది అన్న. సో గింజ కూడా చూడన్న, గింజలు కూడా గుళ్ళుగా ఉన్నాయన్న. గింజలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇందులో. సో అదే విధంగా ఈ సీడ్ వచ్చేసి మనకి రెండో క్వాలిటీ ఏంటంటే మనకి చీడపీడలను తట్టుకునే, ఇదంటే మన బొబ్బర వైరస్ కానీ బిల్ట్ కానీ వాటిని తట్టుకుంటుంది. సో 3వ లక్షణం వచ్చేసి ఏంటంటే మనకి వచ్చిన కాపు మొత్తం కాయగా వస్తుంది, ఒక ఫ్లవర్ కూడా డ్రాప్ అవుతుంది. అంతేనా అన్న? ఓకే అన్న. సో మనకి మీరే చూసుకోవచ్చు ఒకసారి, ఎందుకంటే వచ్చిన పూత మొత్తం కాయింది కాబట్టి ఇప్పుడు దాకా ఈ విధంగా కాసింది. ఒకవేళ డ్రాప్ అయ్యేది ఉంటే సో ఈ కాయ అంతా వచ్చేది కాదు. సో మీరు గమనించగలరు రైతులారా. ఒకసారి చూడండి. సో ఈ కాయలు వచ్చేసి మనకి 80 నుంచి 90 గింజలు దాకా ఉంటుంది, చూసుకోవచ్చు మనము. సో ఈ కాయ సైజ్ వచ్చేసి మనకి 9 నుంచి 10 సెంటీమీటర్ దాకా ఉండొచ్చు అనేసి నా అంచనా. ఒకసారి చూసుకోవచ్చు. సో రైతులకు మీరు ఇప్పుడు మీ తోట రైతులకు ఏమైనా సమాధానం ఇస్తున్నారు మీరు ఈ సీడ్ గురించి? నేను రైతు వారికి చెప్తున్నాను, రైతు సోదరులు అందరూ ప్రతి ఒక్కరు కూడా 2 ఎకరాల చోట వేసుకున్న చోట 1 ఎకరం 20 గుంటలు వేసుకుని నా మాట నేను రైతు వారిగా మనం బాగుపడతాం, మన కుటుంబం బాగుపడుతుంది అనే నా ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప ఏదో ఉద్దేశంతో కానీ వేరే షాప్ వాళ్ళు కానీ ఇక్కడ కంపెనీ చెప్తే కానీ నేను చెప్పట్లేదు. మీకు పుష్కలంగా వేసుకోవచ్చు, మనం బాగుపడవచ్చు. సో రైతు వచ్చి గుండె మీద చేసుకుని ఈ విధంగా చెప్తున్నారు. సో ఇలాంటి రైతులు కూడా ఎక్కడ మనం చూడలేదు ఈ విధంగా చెప్తున్నారంటే ఒకసారి మీరే చూసుకోవచ్చు మనము. సో ఇప్పటిదాకా అయితే మనకి ఈ తోటలో వచ్చి నల్లి బొబ్బర అనేది ఏమీ లేదు, ఎక్సలెంట్ కాసింది. నేను ఇప్పుడు చూసిన ఫీల్డ్లలో సో దీని మించిన సీడ్ అయితే లేదనిపిస్తుంది. ఒకసారి చూసిన అంత ఒకసారి ఓవరాల్ గా విజువల్ గా చూడండి మీరు ఒకసారి ఏ విధంగా ఉందో. తోట వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది. సో రైతు ఈ విధంగా మన గుండె మీద చేసుకొని చెప్తున్నారు. సో మీరు 2 ఎకరాలు వేసుకునే దగ్గర 1 ఎకరం కూడా వేసుకోవచ్చు అనేసి ఒక మనకి అంచనా వేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే సీడ్ వేసుకుంటారన్నా మీరు? 6 ఎకరాలు 5 ఎకరాలు వేసుకుంటాను. 6 ఎకరాలు 5 ఎకరాలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనము 1 ఎకరం వేసుకోవాలంటేనే అందులో మనము దగ్గర 3 రకాల సీడ్ వేసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఈ రైతు వచ్చేసి మనకి 6 ఎకరాలు వేసుకుంటారు నెక్స్ట్ ఇయర్ అందులో. సో ఫ్రెండ్స్, ఒకసారి రైతు మాటలో విందాం మనము.
అన్న ఇప్పుడు ఈ తోట ఎన్ని అంచులు వేసినావు అంటే దూరం ఎంత మొక్క డిస్టెన్స్ ఎంత అనేది పేపర్ తోట అన్న ఇది మల్చింగ్ మెల్చింగ్. చూడండి ఫ్రెండ్స్ ఇది మల్చింగ్ ఇది సో మల్చింగ్ తోట ఈ విధంగా ఉందంటే ఒకసారి మీరు 50 గమనించాలి సెంటీమీటర్ అన్న అంటే దానికి దీనికి 50 ఈ సెంటీమీటర్. రెండు మధ్య అంటే సాలుకు మధ్య ఆ, సో సాలుకు మధ్య మనకి 50 సెంటీమీటర్లు వేసుకోవడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. సో ఈ చెట్టుకు ఇంకా వెడల్పు లాంటి మీకు దగ్గర 60 సెంటీమీటర్ దాకా వేసుకోవచ్చు. ఆ విధంగా ఉంది. మొత్తం బుట్ట లెక్క ఉంది మనకి. మొత్తం ఇది కంది చెట్టు లెక్క ఉంది. చూడండి ఏ విధంగా ఉందో. ఆ? ఇట్లా కాసి మొత్తం కింద పడ్డది కాయ. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా పండింది కాయ చూసుకోవచ్చు మీరు. సో నేను చెప్పేది అంటే రైతులారా ఒకటే, ఏదైనా సరే మనం కొత్త వెరైటీని ఎంచుకోవాలి. సో నలుగురిలో సో అందుకు నేను చెప్తున్నాను. అదే విధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే సో రైతును ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రైతు ఒక నెంబర్ చెప్పండి ఒకసారి. 81790477. సో ఇది వచ్చేసి అన్న నీ పేరు గులోత్ ప్రసాద్. సో ఇది గుగ్లోత్ ప్రసాద్ రైతు అన్న నెంబరు. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి ఈ తోటను చూసుకోవచ్చు. ఎందుకంటే మా మీద ఏమైనా డౌట్ ఉంటే రైతును ఒకసారి కాంటాక్ట్ అవ్వి ఈ సీడ్ యొక్క లక్షణాలు ఏంటి కూడా తెలుసుకొని ఈ సీడ్ని నెక్స్ట్ ఇయర్ మీరు ఎంచుకొని వేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.